ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పట్టణ ప్రజలను కూడా రేవంత్ సర్కారు నయవంచనకు గురి చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మోదీ సర్కారుపైనే భారమేసి మొద్దు నిద్రపోతుంది. రాష్ట్రంలో 25 లక్షల దరఖాస్తులు రాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం 1.31 లక్షల ఇళ్లను మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో హస్తం జమానాలో గరీబులకు ఇల్లు రావడం కష్టమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందిరమ్మ ఇంటితో తమ సొంతింటి కల నెరవేరుతుందని ఆశతో ఉన్నారు. వారి ఆశలపై రేవంత్ సర్కార్ నీళ్లు చల్లింది. పట్టణ పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అందని ద్రాక్షగా మార్చింది. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లు పథకం అమలు ఊసే ఎత్తడం లేదు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ సర్కార్ ఆధారపడగా కేవలం 1.31 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. పట్టణ పేదల నుంచి 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మరి వచ్చే 2.5 10వ వంతు మందికి ఇళ్లు నిర్మిస్తోందో లేదోననే సందేహాలు కలుగుతున్నాయి. ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2.5 గడిచినా ఒక్క ఇల్లు నిర్మాణం పూర్తి కాలేదు. మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయగా నిర్మాణంలో కేవలం 2.70 లక్షల ఇళ్లు మాత్రమే ఉన్నాయి. స్థలాలు లేకపోవడంతో హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. పేదలు నివసిస్తున్న బస్తీల్లో వారిని ఖాళీ చేయించి టవర్లు నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ నిర్మాణం సకాలంలో పూర్తవుతుందో లేదోననే సందేహంతో చాలా మంది ఒప్పుకోవడం లేదు. పట్టణ పేదల కోసం కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద ఇప్పటి వరకు రాష్ట్రానికి 1,31,213 ఇళ్లు మంజూరు చేసింది. తొలి విడతలో నిరుడు 1.13 లక్షల ఇళ్లకు 1,500 కోట్ల రూపాయలు, రెండో విడతలో 18,213 ఇళ్లకు మరో 273 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మొత్తం కలిపి కేంద్రం నుంచి 1,773 కోట్ల రూపాయలు రానున్నాయి. ఒక్కో ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తుంది. అందులో కేంద్రం వాటా 1.5 లక్షల రూపాయలు కాగా మిగతా 3.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణం చేపడితే కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. నిధులు, స్థలాల కొరత వల్ల పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం ఇంకా చేపట్టలేదు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 25 లక్షలకు పైగా దరఖాస్తులు నగర, పట్టణ పేదల నుంచి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి 2.5 సమయం ఉంది. ఇప్పటికిప్పుడు ఇళ్ల నిర్మాణం చేపట్టినా కేంద్రం మంజూరు చేసిన ఇళ్ల కన్నా ఎక్కువ ఇళ్లు నిర్మించే అవకాశం లేదు. దరఖాస్తుల్లో 10వ వంతు మందికి ఇళ్లు నిర్మించే అవకాశం లేదు. హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర నగరాల్లో ఇళ్ల నిర్మాణానికి కొన్ని బస్తీలను ఎంపిక చేసినప్పటికీ అక్కడ ఇళ్లు నిర్మించేందుకు బస్తీవాసులు ఒప్పుకోవడం లేదు. వారు ఉంటున్న గుడిసెలను ఖాళీ చేయించి అక్కడే అపార్ట్మెంట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే 2.5 ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుంటే తాము రోడ్ల పాలవుతామని బస్తీల వాసులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు.